క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మార్చ్ 28 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ విజయోత్సాహంతో అటు టీమిండియా ఇటు యావత్ భారతావని ఊగిపోతోంది. ఈ సంబరాల్లో మునిగి తేలుతున్న అభిమానులకు మరోవైపు నుంచి వేసవి మజాను పంచేందుకు ఐపీఎల్ సీజన్ కూడా ముస్తాబవుతోంది. దీనికి సంబంధించిన స్కెడ్యూల్ ను బీసీసీఐ రిలీజ్ చేసింది. అయితే ఇది పూర్తి స్థాయి స్కెడ్యూల్ కాదు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విదేశీ ఆటగాళ్ల ఆగమనానికి సంబంధించిన ఇబ్బందులతో పాటు తమిళనాడు, అస్సాం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేవలం 20 మ్యాచ్ల స్కెడ్యూల్నే ప్రకటించారు. 3 రాష్ట్రాల ఎన్నికల స్కెడ్యూల్ వచ్చాక పూర్తి సీజన్ స్కెడ్యూల్ను ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెల 28 నుంచి ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభమవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆరంభ వేడుకలతో పాటు ఈ మ్యాచ్ జరుగుతుంది. హైదరాబాద్ లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 5న సన్ రైజర్స్, లక్నో జట్ల మధ్య జరగనుంది. ఏప్రిల్ 12 వరకు జరిగే తొలి దశ 20 మ్యాచ్ల్లో కేవలం ఒక్క మ్యాచ్నే హైదరాబాద్ కు కేటాయించగా బెంగళూరు, ముంబై, లక్నో, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, గువాహటి, ముల్లాన్పూర్ వేదికల్లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రారంభ శని, ఆదివారాల్లో ఒక మ్యాచ్ నిర్వహిస్తారు. ఆ తర్వాతి వారాంతాల్లో 2 మ్యాచ్లు జరుగుతాయి. గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట వల్ల 11 మంది మృతి చెందడంతో కర్ణాటక సర్కారు చిన్నస్వామి స్టేడియంపై నిషేధాన్ని విధించింది. అయితే ఇటీవలే ఈ నిషేధాన్ని ఎత్తివేసిన సర్కారు నిపుణుల కమిటీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీ స్టేడియంలోని సదుపాయాలు, ఏర్పాట్లను సమీక్షించి పూర్తిస్థాయి అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.